బ్రాహ్మణులకు శుభవార్త. హిందూ ప్రైజ్ సర్వీసెస్ ఇన్ USA. విదేశాలలో ఉద్యోగ అన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది. సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ 9866153999. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అస్ట్రాలజర్, టారో కార్డ్ రీడర్ అండ్ వేదిక్ న్యూట్రిషనిస్ట్ శ్రీమతి వనజ రామిశెట్టి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. వనజ గారు నమస్కారం అండి. వనజ గారు, భాద్రపద మాసం వచ్చేస్తోంది. భాద్రపద మాసం అంటే సెప్టెంబర్ మాసం. మరి ఈ సెప్టెంబర్ మీరు లాస్ట్ మంత్ నుంచే స్టార్ట్ చేసి ఉన్నాము టారో కార్డ్ రీడింగ్. ఎవ్రీ మంత్ టారో కార్డ్ అంటే ఎంత బ్యూటిఫుల్ యాక్యురేట్ రిజల్ట్స్ ఇస్తాయి అంటే అది దాన్ని ఫాలో చేసే వాళ్ళకైతే చాలా మెస్పరైజింగ్ గా అనిపిస్తుంది. నాకైతే చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది టారో కార్డ్ రీడింగ్ అనేది. మామూలుగా అన్ని ఇప్పుడు ఆస్ట్రాలజికల్ ప్రెడిక్షన్స్ కానివ్వండి అవన్నీ ఉన్నా ఓకే, నాకెందుకునో నేను చాలా సార్లు టారో ప్రిడిక్షన్స్ పర్ఫెక్ట్ అనిపించింది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. కాబట్టి ఈ లైన్ చూస్ చేసుకొని సో చాలా మందికి నేను టారో రీడర్ గానే తెలుసు ఎక్కువ మందికి. అస్ట్రాలజీ చూస్తున్నప్పటికీ టారో కార్డ్ రీడర్ గా ఎక్కువ సుపరిచితం. ఇవన్నీ అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే టారో, ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ ఇవన్నీ మూడు కలిపితే ఒక సొల్యూషన్ వస్తుంది బేసిక్ గా. ఓన్లీ థింగ్ ఇస్ కనెక్టెడ్ గా ఉండాలి, కనెక్ట్ అవ్వాలి దానికి. డెఫినెట్ గా ఆన్సర్ ఏదో వచ్చేస్తాం చూసేస్తాం అంటే అవ్వట్లేదు అక్కడ. మామూలుగా రెగ్యులర్ గా దానికి చేయాల్సిన ప్రాసెస్ అంటే మనం మెడిటేషన్ కానివ్వండి, క్లీన్ గా ఉంచుకోవడం, మైండ్, బాడీ ప్రెజెంట్, ఇవన్నీ ఆ ప్రెజెన్స్ అవసరం చాలా. అంటే మీరు చెప్తారు కాబట్టి అసలు దాన్ని ఫాలో చేసే వాళ్ళైతే దాని ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవచ్చు. రైట్ అండి. సో భాద్రపద మాసం ఎలా ఉండబోతుంది, ద్వాదశ రాశులకి మీరు ఒక అస్ట్రాలజర్ కూడా కాబట్టి సో దాన్ని కూడా రిలేట్ చేస్తూ డెఫినెట్ గా మనం మాట్లాడుకుంటే మీరు అన్నట్టుగా ఇంకాస్త యాక్యురసీ ఇంకొంచెం పెరుగుతుంది కాబట్టి సో ఎట్లా ఉంటుందని అనుకోవచ్చు. భాద్రపద మాసం, సెప్టెంబర్ మాసం, అసలు సెప్టెంబర్ మాసం ఎవరి చేత రూల్ చేయబడుతూ ఉంటుంది జనరల్ గా అకార్డింగ్ టు యువర్ అనాలిసిస్? ఓకే, సో ఇది కూడా మనం యాక్చువల్ గా టారో తీసే చూద్దాము. సెప్టెంబర్ మాసం అసలు ఏ గ్రహం చేత రూల్ అవుతోంది అనేది ఒకసారి చూద్దాం. కాన్సన్ట్రేషన్ అప్పుడు ఆ గ్రహం మీద పెడితే బాగుంటుంది అనుకోవచ్చా? సో మనకి ఇది ఎక్కువ మనకి ప్రిడిక్షన్ ఎట్లా ఉంటదంటే ఒక ఇండికేషన్ ఇస్తుంది అనమాట. మనము ఓకే బుద్ధ, మెర్క్యూరీ ఓకే ఓకే. సో ఈసారి ఆ ఎనర్జీస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. బుధ గ్రహం ఎనర్జీస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం దాన్ని బేస్ చేసుకుని మనం టారో రీడింగ్ చేయొచ్చు. తప్పకుండా. బుధుడు అంటేనే బుద్ధికి కారకుడు, మా వాక్కుకి కారకుడు. డెఫినెట్ గా మన బుద్ధి బాగుంటే అన్ని బాగుంటాయి. నిజంగానే బుద్ధి బాగుంటే అన్ని బాగుంటాయి పర్ఫెక్ట్ గా. ఎందుకంటే మన థాట్ ప్రాసెస్ బాగుంటది కాబట్టి మనం ఏం చేయాలన్నా ఎటువంటి అంటే క్లారిటీగా చేస్తూ వెళ్ళిపోవచ్చు. మంచి గారు, ఒక ఆస్ట్రాలజర్ గా చెప్పండి, నవగ్రహాలలో కొన్ని గ్రహాల గురించి డెఫినెట్ గా భయపడిపోతూ ఉంటారు. శని త్రయోదశి రోజు శని భగవానుడు అంటే లిటరల్లీ వణికిపోతూ ఉంటారు. ఇక కుజుడి మీద కూడా బోల్డ్ అన్ని అపవాదులు ఉన్నాయి. ఏ గ్రహం ఆ గ్రహానికి సంబంధించిన పోర్ట్ఫోలియోస్ ఏవో ఉన్నా అవి చేసేసుకుంటూ పోతాయి కదా. బుధుడు మాత్రం అసలు కనపడ్డండి. మీరు ఎలా చూస్తారు బుధుడిని? అంటే ఇప్పుడు మనం చేసే ఏ గ్రహం అయినా కానీ మనం చేసే పనుల వల్ల, మన ఆలోచనల వల్ల మనకి ఇచ్చే వాట్ ఎవర్ రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో అది అలా ఇస్తూ ఉంటాడు ఆయన. అయితే చాలా మంది ఏమంటారంటే మనం ఆస్ట్రాలజికల్ గా ఒక ప్రెడిక్షన్ తీసుకొని వచ్చేస్తాం. నా జాతకంలో బుధుడు బాగాలేదు, నా జాతకంలో కుజుడు బాగోలేడు కాబట్టి నేను ఇలాగే ఉంటానని ఒక మైండ్ సెట్ లో ఉండిపోతూ ఉంటాం. దానికి తగ్గట్టు ఏమేం చెయ్యాలో అవి మనం చేయకుండా ఉంటాం అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ నేచర్ కి సంబంధించి ఏ ప్లానెట్ కి చూసుకున్నా నన్ను అడిగితే మనము నేచర్ కి చేసేది భూతదయ ఏదైనా అనొచ్చు. మనం పూజలతో పాటు చేసే మంచి పనులు, మంచి వాక్కు, మంచి ఆలోచనలు, వీటి వల్ల వాటి ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో చాలా మినిమైజ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. మనం భయపడాల్సిన గ్రహాలు అంటూ ఏమీ నిజంగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నగా మనం మాట్లాడుకుందాం. చాలా మంది ఏమంటారు, చిరిగిపోయిన బట్టలు వేసుకోవద్దు అంటాం. చిరిగిపోయిన బట్టలు వేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే డెఫినెట్ గా అయ్యో పాపం అంటారు అందరు చూసి. ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది, వారే వా అంటున్నారు వనజ గారు. ఇప్పుడు చిరిగిపోయిన బట్టలు వేసుకుంటే అయ్యో పాపం. ఆ అయ్యో పాపం దగ్గర ఏమవుతుంది అంటే మనకి ఏం డెఫినెట్ గా అక్కడ రాహు ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటది అనమాట. సేమ్ థింగ్ మనం చాలా మందిని చూస్తూ ఉంటే మామూలుగా డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా నార్మల్గా ఎవరు డ్రైవింగ్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. డ్రైవింగ్ చేసినప్పుడు ఎవరన్నా మీకు అడ్డొచ్చారు,
వాళ్ళకి వినబడదు మనం అనేది. కాకపోతే అక్కడ 2, 3 బూతులు తిడతాం మనం. వీడు అడ్డొచ్చాడు, వాడు అడ్డొచ్చాడని. అంటే అలా అనుకోము. జస్ట్ ఒక అబ్యూజ్ వెళ్ళిపోతుందన్నమాట. తెలిసి తిడుతూ ఉంటారు. సో డ్రైవింగ్ అనే కాదు, నార్మల్‌గా కూడా వాడుక భాష ఏదైతే ఉంటదో జనరల్‌గా చిన్న విషయానికి, పెద్ద విషయానికి మనం అనే ఒక్కొక్క మాట ఏదైతే వాడతామో అవతల వాళ్ళని ఇట్లాగా బాధ పెట్టేలాంటి మాటలు చాలా ఏదైతే పోక్ అంటామో, చేస్తుంది. అట్లా అన్నప్పుడు ఏంటంటే జనరల్‌గా అంటే ఈ మధ్య ఇప్పుడు అవన్నీ నేను మాట్లాడలేను. సడన్‌గా ఒకళ్ళ మనసు హర్ట్ చేసేలాంటి మాటలు అనేస్తున్నప్పుడు అట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీ గ్రహాలు ఎంత బాగా అన్నా ఉండనివ్వండి. దానికి మంచి రిలేటెడ్ రిజల్ట్స్ గా మీకు మైనస్ పాయింట్స్ అయిపోతూనే ఉంటాయి. కంట్రోల్ కాబట్టి చేసుకోవాలి. అవన్నీ కంట్రోల్ చేసుకోవాల్సి అసలు ఈ మాటలకి ప్లే చేసేదే ఈయన బుధుడు. అది బాబు ఈ మంత్ జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి కొంచెం మన మాట తీరు ఏదైతే ఉందో ఆ మాట తీరుని మనం కంట్రోల్లో పెట్టుకోవాలన్నమాట. మీరు ఎన్ని మాటలు అంటూ ఉంటారో మీకున్న బుధుడు యొక్క పవర్ ఏదైతే ఉంటుందో అది అలా 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 మైనస్ అయిపోతూ ఉంటుంది. అలా సేమ్ థింగ్ మీరు ఇంట్లో వేసుకునే బట్టల దగ్గర నుంచి మీరు వాడుకునే చింకి బట్టలు, విరిగిపోయిన సామాన్, ఇవన్నిటిని ఎక్కువగా వాడుతుంటే శని, రాహు, కేతు గ్రహాలు మైనస్ అయిపోతూ ఉంటాయి మనకి. ఓకే, జనరల్ గా ఏ గ్రహం వచ్చి మనకి బ్యాడ్ చేసేదండి? మనం చేసే మంచి కార్యక్రమాలు, ప్రతిరోజు చేసే ఆరాధన, దైవ ఆరాధన ఏదైతే ఉందో అవన్నిటితోటి మనకు ప్రొటెక్షన్ అంతే. కాకపోతే మీరు ఎక్కువగా ఆలోచించేస్తూ ఉంటారు, నాకు బాగోలేదు. నార్మల్గా ఇప్పుడు మన దగ్గరికి ఎవరైనా రీడింగ్కో దేనికో వచ్చినప్పుడు సగం రీసెర్చ్ వాళ్ళు చేసేస్తుంటారు, నాకు ఈ గ్రహం బాగాలేదండి, నాకు ఇది అయిపోతుందండి. ఇట్స్ ఓకే, అంత భయపడాలి. ఆరోగ్యమైనా కానీ జాతకమైనా కానీ మనం చేసే మన కోసం. ఇక ధనుస్సు రాశి వారికి ఎలా ఉండిపోతుందండి ఈ భాద్రపద మాసం? తప్పకుండా చూద్దాం. ధనుసు రాశి వాళ్ళకి ఒక ఎక్స్ట్రా కార్డ్ వచ్చింది. ఒక ఎక్స్ట్రా కార్డ్ అంటే చిన్న వార్నింగ్, అదేంటో చూద్దాం మనం. నార్మల్గా రాదు, 2 కార్డ్సే తీసాము, ఎందుకునో వచ్చింది, అదేంటో కూడా చూద్దాం మనం. ధనుసు రాశి వాళ్ళు ఓకే. సో ధనుసు రాశి వాళ్ళకి మంత్ ఓకే అంటే బాగుంది. కాకపోతే ఏంటంటే మీరు చెయ్యాలనుకున్న వాటిలో ఇంకా కాస్త నైపుణ్యత అవసరం. అంటే గైడెన్స్, ట్రైనింగ్, ఈ 2 అవసరం మీకు. ఓకే, సో ఇది స్టూడెంట్స్కి ఎక్కువగా వర్తిస్తుంది, జాబ్స్ చేసే వాళ్ళకి ఎక్కువగా వర్తిస్తుంది. ఈ రెండిటి గురించి ఎక్కువగా ఉంది మేబీ. ఓకే, సో మీరు అనుకోవచ్చు నాకే మొత్తం నాలెడ్జ్ ఉంది అనే ఒక యారోగెన్స్ ఏదైతే ఉంటుందో, చిన్నగా చెప్పాలంటే ఈగో అనుకోవచ్చు, కొంచెం అహంకారం అనొచ్చు, అది కాస్త పక్కన పెట్టేయాలి మనం. కాస్త పక్కన పెట్టేసి ఏం చెయ్యాలి అన్నది, అంటే ఇంకా కాస్త ట్రైనింగ్, ఇంకా కొంచెము నేర్చుకోవడం మీకు చాలా చాలా అవసరం అనమాట. ప్రస్తుతానికి ఉన్న హాఫ్ నాలెడ్జ్ని పక్కన పెట్టి ఇంకా కాస్త దాని మీద ఫోకస్ చేస్తే మీరు నేర్చుకోవచ్చు. అది ఒక గైడెన్స్ మీకు. కొంచెం ఒక గైడెన్స్ తీసుకోండి ఎవరి దగ్గర నుంచి అన్న. అయితే మీరు ఆ గైడెన్స్ తీసుకున్నప్పుడు మీరు ఎక్సలెంట్గా వర్క్ చేస్తారు అనమాట. ఓకే, అండ్ ప్రాక్టికల్ అప్రోచ్ ప్రతిదానికి అవసరం అనమాట. ఓకే, అండ్ ప్రాక్టీస్ కూడా చేయాలి. ఓకే, ఆలోచనలతోటి పనులు అవ్వవు, ప్రాక్టికల్గా మీరు అందులో ఇన్వాల్వ్ అవుతేనే మీరు అనుకునే పనులు అవుతాయి. అండ్ టైం మేనేజ్మెంట్ చాలా చాలా అవసరం అనమాట. మీ లైఫ్లో వచ్చే ప్రతి ఒక్క డిలే జస్ట్ బికాస్ టైం సరిగ్గా మేనేజ్ చేయలేదు కాబట్టి మీకు ఆ డిలేస్ అన్నీ మీ లైఫ్లో అయ్యాయి. సో ఇదొక చిన్న, అంటే ఈ మంత్లో మీరు ప్రాక్టీస్ చేయవలసిన అన్నీ ఇవి అనమాట. ఒక మంచి గైడ్ని తీసుకుని, ఎవరన్నా అవ్వచ్చు, అది మీ పేరెంట్స్ అవ్వచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్లో ఎవరన్నా ఒకరు అవ్వచ్చు, బ్రదర్స్ అవ్వచ్చు, సిస్టర్స్ అవ్వచ్చు. మీరు చేసే ప్రతి పనిలో ఒక గైడెన్స్ తీసుకొని ప్రాక్టికల్గా ఉండడం చాలా చాలా అవసరం. ఓకే, సో అదే ఒకటి చెప్తుంది. అండ్ ఇక్కడ ఒక చిన్న వార్నింగ్ కార్డ్ అనొచ్చు. డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా 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 జాగ్రత్తగా ఉండండి. డ్రైవింగే కాదు, ఎనీథింగ్, స్టెప్స్ దిగేటప్పుడు, ఎక్కేటప్పుడు, ఏదైనా ఫాస్ట్గా నడిచేటప్పుడు, రోడ్ క్రాస్. సో ఇది జనరల్గా ఇట్లాంటి కార్డ్ వచ్చినప్పుడు కొంచెం చిన్న వార్నింగ్ అనమాట. కాబట్టి కాస్త కేర్ఫుల్గా ఉండండి. ఓకే, ఇది ఎక్కడైనా చిన్న చిన్న దెబ్బలు తగిలించుకునే ఛాన్సెస్ అవి ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ కార్డుకి గాను మీరు ఖచ్చితంగా చేయాల్సిన రామనామాన్ని రాస్తూ ఉండండి రోజు 108 సార్లు. ఓకే, ఖచ్చితంగా ఈ మంత్ రాయండి. ఎందుకంటే మిగతా పనులన్నీ నేను చెప్పేశాను. మీరు ఏం చేస్తే ప్రాక్టీస్, ఒక గైడెన్స్ తీసుకోవాలి, ప్రాక్టీస్ అవసరము. ఈగో కాస్త పక్కన పెట్టండి, మీరు చేయాల్సింది. కానీ కాస్త చిన్న చిన్న యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీరు ప్రతిరోజు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు రామనామాన్ని రాసి వెళ్ళండి. 108 times టైం సరిపోదు అంటే అట్లీస్ట్
11 టైమ్స్ అయినా రాసి మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాల్సిందే. ఓకే, అప్పుడు డెఫినెట్ గా మంచి impact అనేది. రైట్ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక ఒక మనసులో ఒక కోరిక కోరుకోండి, అది తీరుతుందో లేదో గణేష కార్డ్స్ ద్వారా మేడం చెప్తారు. కోరుకోండి. ఎస్, ఇమీడియట్గా అవ్వదు. ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 3 months మీ వర్క్ కంప్లీట్ అవ్వడానికి. సో డెఫినెట్గా అవుతుంది ఆ వర్క్ అండ్ సక్సెస్ఫుల్గా అవుతుంది. అయితే ఈ 3 monthsకి టైంకును మీకు ఇచ్చిన మిగతా కార్డ్స్ అన్నీ ఏం చెప్తున్నా, గైడెన్స్ అవసరము, కాస్త నేర్చుకోవడం అవసరం. సో ఇవన్నీ నేర్చుకొని మీరు గైడెన్స్ తీసుకుంటే డెఫినెట్గా మీ వర్క్ కంప్లీట్ అయిపోతుంది. బ్యూటిఫుల్, అలా డెఫినెట్ గా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మకర రాశి గురించి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే.